నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. థ్యాంక్ యూ. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు, అలాగే మీరు నల్లూరు గ్రామంలో చేసే సేవలు ప్రతిదీ పంచుకుంటారని ఆశిస్తున్నాము సార్. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. అలాగే సార్. నా పేరు వేగుళ్ళ వీరగంగా ప్రభాకర్ చౌదరి. మా గ్రామం నల్లూరు. నేను 1941 సెప్టెంబర్ 2వ తారీఖున జన్మించాను. నేను చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా నాకు ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉండేది. మా గ్రాంట్ మదర్, మా గ్రాంట్ ఫాదర్ వాళ్ళు భక్తులు, శివభక్తులు. వారు అండదండల్లో జీవిస్తూ వాళ్ళు కూడా ఉంటూ ఈ భక్తి తత్వం, జ్ఞానతత్వం అనేది నేర్చుకున్నాను. క్రమంగా పెద్దవాడిని అయ్యాను. ఏదో వైద్య వృత్తిలో వైద్య విద్యాన్ని పాస్ అయ్యాను. నల్లూరులో నేను వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలందరికీ ఉచితంగా వైద్యం 15 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాను. అంటే మీరు వృత్తిరీత్యా డాక్టర్ సార్? డాక్టర్ సార్. ఓకే. అది డాక్టర్ అండి. ఆయుర్వేదిక్ ప్రిపరేషన్, వైద్య విద్వాన్. ఓకే, వైద్య విద్య విద్వాన్, వైద్య విద్వాన్. అంచేత చిన్నప్పటి నుంచి నాకు భక్తి మీదే ధ్యానం ఉండేది. ఇప్పుడు ఎంచేతంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయం, ధ్యాన విషయం గురించి ఎంత చెప్పినా తరగదు. కానీ మా నల్లూరు గ్రామంలో ఈ ధ్యానశక్తి సమాజం పెడుతున్నారని మా ఊళ్ళో సత్యనారాయణ గారిని, మా గురువు గారు ఇప్పుడు ప్రస్తుతం సత్యనారాయణ చౌదరి గారు నల్లూరు గ్రామంలో వచ్చి ఎప్పుడైతే పాదం పెట్టారో ఈ నల్లూరు గ్రామానికి ఒక విధమైనటువంటి ఆత్మశక్తి వచ్చింది. అది భగవంతుడి ద్వారా నాకు కొంతవరకు తెలియదు. నల్లూరులోనే 2-3 చోట్ల పెట్టారు, కానీ నాకు దృష్టికి రాలా. తర్వాత క్రమంగా నా దృష్టికి వస్తే నా మనసులో కలిగిన వెంటనే వారు వచ్చారు నా దగ్గరికి. ఏమండి, మీ అబ్బాయికి నేత్రాలు కనిపించట్లేదు, యాక్సిడెంట్ అయిందండి, బ్రెయిన్ యువతల పడిపోయిందండి, 3 మాసాలు కోమాలో ఉన్నాడు, లైఫ్ లేదన్నారు. ఎక్కడి నుంచి అంటే అండి, హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చేవారండి 2 డాక్టర్స్. మొత్తం మీద లైఫ్ నిలబెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గురువు గారు, సత్యనారాయణ చౌదరి గురువు గారు వచ్చి, ఏమండి మేము ఇంట్లో ధ్యానం పెడతాం అంటే, ఏమండి చాలా ప్రయత్నాలు అయినాయండి అని చెప్పాను నేను. తర్వాత ఆయన చూడండి అన్నారు. సరే, ఏ పుట్లో ఏ పావుందో కరియండి అని చెప్పి వారిని శాంతపరిచాను. ఆ భావంతో నా ఇంటి దగ్గర జ్ఞాన సమాజం పెట్టారు. మొట్టమొదటి ఏదో ఒక వారం రోజులని ప్రారంభించారు. అది దైవానుకూలం వల్ల, నాలో ఉండే ఆత్మశక్తి వల్ల, దేనివల్ల అయితే వచ్చి 21 రోజు అయింది. 21 రోజు అలా 41 రోజు అయింది. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా ఆధ్యాత్మిక శాంత స్వభావాలతో, ఆధ్యాత్మికతతో వచ్చి ఇక్కడ ఎంతో జ్ఞానంతో వచ్చి ఇక్కడ నిలబడుతున్నారు. మరి తిరుమల మాస్టర్స్ అందరూ వచ్చి వారి యొక్క ఆత్మజ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? వాళ్ళ మీద అభిప్రాయం ఏంటంటే అండి, ఇక్కడ గ్రామంలో నేను కూడా ఇక్కడ 41 రోజులు అయిన తర్వాత ర్యాలీ పెట్టించాను. దానిపై 200 మంది భక్తులు వచ్చి శాకాహారం, మాంసాహారం మానాలి, శాకాహారం చేయాలి, అహింస ధర్మం 3 పాటించండి అని గ్రామం అంతా జ్ఞానబోధ చేశారు. ఈ బోధలో చాలా మంది శాకాహారులు అయ్యారు. మా గ్రామంలో కేవలం మా చౌదరీస్ కొంతమంది, ఇప్పుడు ఇంకా కొంతమంది ఇంకా జ్ఞానం రాలా. ఇక ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇప్పుడే జ్ఞానోదయం వాళ్ళకి కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఒకళ్ళ పరం మంది కాదు, మన ఆధ్యాత్మ శక్తితో మనం వాళ్ళని ఆకర్షించుకోవాలి అనే భావన నాది. బలత్కారంగా మిమ్మల్ని రాండి శ్రీరామ్ గారు అనే ఇది నాకు ఉండకూడదు. నా ఆకర్షశక్తి వల్ల మీరు నా దగ్గరికి రావాలి. ఏంటి నాన్న నీ ప్రయోజనం, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని నన్ను అడగాలి. అప్పుడు నేను చెప్పాలి దాని విషయం. అదే బాధ్యతలో నేను ఇప్పుడు 5 డాక్టర్స్ని తయారు చేశాను కాకినాడలో. ఫస్ట్ చెస్ట్ స్పెషలిస్ట్ రామకృష్ణ గారు, 2 చిల్డ్రన్ స్పెషలిస్ట్ మోహన్ బాబు, 3 గైనకాలజిస్ట్ ఊర్మిళ, 3 మధుసూదనాదేవి. వీళ్ళ 5 ధ్యానంలో ఏంటి ఒక్క నెలల్లో చెప్పారు. నేను మొన్న వెళ్ళేటప్పటికి ఈ ధ్యానంలో మహాశక్తి ఉందండి. మా ఆయన గారు రోజు దెబ్బలాడేవారు, ఏం లేదండి ఇప్పుడు ఇంత చేస్తే నేను 15 రోజులు ధ్యానంలో వచ్చానండి. ఏంటండి బాబు ఈ మహిమకి ఎవరు చెప్పారండి అన్నారు. మా ఊళ్ళోనే ఒక సాధ్యాయుడు పుట్టాడండి, మా ఊళ్ళోనే పెరిగాడు, అనుకోని పరిస్థితిలో అంగరెళ్ళిపోయాడు. ఆ మహానుభావుడు వచ్చి మా ఊళ్ళో స్థాపించాడండి. ఇది
మా గ్రామస్తులందరికీ పరమ భక్తిభావం పెంపొందించాడు. ధ్యానశక్తి అంటే ఏటో తెలిపాడు అవునండి. అని చెప్పి నాకు కూడా కొంతవరకు తెలిసింది కాబట్టి మిడిమిడి జ్ఞానంతో వాళ్ళ దగ్గర కూడా ఏదో 2 మాటలు చెప్పాను. ఏమండి పత్రిజీగా అంటే ఆయన మహానుభావుడు అండి, అది ఆయన ధర్మస్వరూపుడు, ప్రజల కోసం ఉద్భవించాడు, శ్రీకృష్ణుడు పంపించాడు. భగవద్గీతలో కూడా ఏమన్నాడు, యథా ధర్మ సగ్లా నిర్భవతి భారత అభ్యుధానమ ధర్మచ తదాత్మానం సుజామ్యహం. అధర్మం పిచ్చి పెరిగిపోయినప్పుడు, దుర్మార్గులు పెరిగిపోయినప్పుడు నేను సృజించుకుందును, నేను సాకార రూపంలో జన్మించనున్నాడు. ఆ జన్మే ఈ పత్రిజీ జన్మ నేను భావిస్తున్నాను. అలాగే ఇంకోటి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్టాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను బాగు చేయటానికి, ధర్మాన్ని పెంపొందించడానికి సాకార రూపంలో నేను ప్రతి యుగంలోనూ జన్మిస్తానన్నాడు ఆ మహానుభావుడే పత్రిజీ. నా భావన. సూపర్ అండి, ఎక్సలెంట్ మెసేజ్. అంచేత కూడా తెలుసుకుంటారు, మన ఛానల్ చూసే ప్రేక్షకులు ఎంతో మంది కూడా తెలుసుకుంటారు మీ మాటల ద్వారా. అందుచేత నేను చెప్పేదంటే అండి, ఈ ధ్యానంలో మహాశక్తి ఉంది. నేను మొదట్లో ఇక్కడ క్లాసులు పెట్టినప్పుడు ఈ పక్క నుంచి పోయేవాడిని అంటే 2 రోజులు పట్టించుకోలే. గురుగారు అది పోతుందంటే మా ఇంట్లో ఆవిడతోటి టీలు అది అరేంజ్ చేసి జాగ్రత్తగా చూడమని పక్కదారిని పోయేవాడిని నేను, ఇలా ఈ రూమ్ తలుపు తీసుకుని. అలాంటి వ్యక్తిని 3 రోజుల్లో మా చౌదరి గారు ద్వారా నాకు ఏం చేయ అక్కడ ఆ విండోస్ లోంచి ఆయన ఇసిరేడేమో అనుకుంటున్నాను. ఒక విధమైన ఆధ్యాత్మ శక్తి నాలో ప్రవేశించింది. ప్రవేశించిన వెంటనే నేను మర్నాడు మా ఇంట్లో ఆవిడ వంట చేస్తారని ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆవిడతోటి ఏం చెప్పానంటే, రేపటి నుంచి ఎవరు కూడా మాంసాహారం ముట్టకూడదు, నేను ముట్టుకోను, నువ్వు కానీ మా అబ్బాయికి కానీ పెట్టద్దు అని చెప్పాను. ఆ వేళ నుంచి నాకు శాకాహారం, లేకపోతే అంతకితం చాలా దారుణంగా జీవుని హింసించి తినేవాడిని అండి. అలాంటి వాటి అది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానంలోంచి వచ్చింది. జాత ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం సంపదల కోసం కానీ విలాసాల కోసం కానీ జ్ఞానం కాదు, ధార్మిక శక్తి పెంపొందించి భగవంతుడు మన ఎదుటి నిలవాలి. అది జరిగేలా మనం ప్రయత్నించే ఆ ప్రయత్నం ఎందులో ఉంది? ధ్యానంలో. మన ధ్యానమే మన ధ్యేయం, ధ్యానమే మన ధన్యత. ముల్లోకాల మహానుభావులు పరమేశ్వరుడు కూడా జ్ఞానశక్తిలోనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయన భావనే మన భావన, ఆయన శక్తే మన శక్తి. ఇదే జ్ఞానశక్తి యొక్క మహత్యం. కనుక ఎంతవరకైనా ఉంది దీనికి, నేను చెప్పలేను, నాకు టైం సరిపోదు. అంచేత నేను ఇంతటితో మీ అందరినీ కూడా ధ్యాన సమాధిలో నిమగ్నమై జ్ఞానదూతలై ప్రవర్తిస్తారని ఆశిస్తూ ఇంతటితో మీకు వందనాలు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి కేటాయించి మంచి అనుభవాలు, మంచి మెసేజెస్, మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా మంచి ధ్యానం గురించి అద్భుతంగా మా ఛానల్ యొక్క ప్రేక్షకులకు అందించినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్.